దేవునికి సమస్తమైన కలుగుగాక. మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాం. దేవుడికి ఇచ్చినటువంటి సమయాన్ని మనం వినియోగించుకోవడానికి దేవుడు తన ప్రభుత్వం మన పట్ల చూపిస్తున్నందుకు దేవునికి సమస్తమైన కలుగుగాక. ఈ మధ్య ఉన్నటువంటి బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 7:20 చదవనమ్మా. యోహాను సువార్త 7:20 నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా. ఇప్పుడు అదే 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు జనసమూహం ఆయన గురించి గొప్పగా తలుపు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడని, కొందరు ఆయనను చెడ్డవాడనేది. తర్వాత కొందరు ఏమంటున్నారమ్మా? మోసపుచ్చువాడనేది. చాలమ్మా. ఇక్కడ దేవుడి గురించి చెప్పబడుతున్నటువంటి ప్రజల యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఏమంటున్నారు? ఆయన్ని కొందరు ఆయనను దెయ్యము పట్టినటువంటి వాడు, కొందరు ఈయన మంచివాడు, కొందరు మంచివాడు కాదు, కొందరు మోసం చేసేవాడిగా, కొందరైతే ఈయన మతి స్థిమితం లేనివాడని, మరి కొందరు వాళ్ళ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరిని బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుని బట్టి మాట్లాడుతున్నారు. అసలు ఆయన చేసినటువంటి తప్పేంటి? ఆయనలో ఉన్నటువంటి లోపం ఏంటి? ఇందును బట్టి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని మాట్లాడుతున్నారనేటువంటి ఆలోచన మనం చేయాలి ఈరోజు. ఎందుకు యేసు ప్రభుని అలా మాట్లాడుతున్నారు? సమాజానికి దేవుడు చేసింది ఏంటమ్మా? మనుషులకి దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. కానీ ఏంటి మాటలు? దేవుడి పట్ల వీళ్ళు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వీళ్ళు కలిగి ఉన్న ఆలోచన ఏంటి? వీళ్ళు కలిగి ఉన్నటువంటి తలపు ఏంటి? అసలు యేసు ప్రభు వారు మనుషులకు మంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, మనుషులకు మేలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, రోగులు స్వస్థపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ సమాజం ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ ఏంటి దేవుడికి? ఈయన మోసగాడని. మోసం లేని దేవుడిని ఏమంటున్నారు? వీళ్ళు మోసగాడు అంటున్నారు, దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, కొంతమంది చెడ్డవాడు అంటున్నారు, మతి స్థిమితం లేని వాడు అంటున్నారు. ఎవరికి వస్తున్నాయి నిందలు? దేవునికి. దేవుడు ఎలాంటి వాడు? చాలా మంచివాడు అనుకుంటావు. నీ జీవితంలో నేను నువ్వే ప్రశ్నించుకోవాలి ఈరోజు. దేవుడికి ఏం తగులుతున్నాయి? రాళ్ళు తగులుతున్నాయి. ఏం తగులుతున్నాయి? మంచి చెట్టుకి ఏంటంట? మంచి కాయలు కాసే చెట్టుకి ఏం తగులుతాయి అంట? రాళ్ళ దెబ్బలు తగులుతాయంట. ఎందుకు? దానికి ఫలం ఉంది కనుక. ఫలం నీ జీవితంలో ఉంటే రాళ్ళు నీకు తగులుతాయి. ఈరోజు గుర్తుపెట్టుకో. ఏం తగులుతాయి? ఎందుకు తగులుతాయి? నీవు మంచి చెట్టు అయితే నీకు దెబ్బలు తప్పవు. గుర్తుపెట్టుకో. దెబ్బలు తగులుతున్నాయని చెప్పేసి నువ్వు విసుక్కోకు. తగలాలి కాబట్టి తగులుతున్నాయి. దెబ్బ తగిలితేనే దారిలో ఉంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి. దెబ్బ తగలకపోతే దారిలోకి రాము. ఎందుకని? దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక మూల్యను అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన యుద్ధ నుంచి నువ్వు తొలగిపోకూడదు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ దెబ్బ తగులుతున్నా, నీకు నొప్పి తగులుతున్నా, నువ్వేం చేయాలి? నా యేసుని నేను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నువ్వు ఎలా చేసుకో, యేసే నువ్వు చూసుకో. క్రీస్తుని పోలినటువంటి జీవితం నీకు రావాలా. ఒకవేళ రావట్లేదు అని అనుకుంటే యేసైని చూడు. మొట్టమొదటిగా ఏం చూడాలి? యేసైని చూడాలి. యేసైని చూస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడిని నిందిస్తూ ఉన్నారు. ఏం చేశారని ఆయన నిందిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. చెప్పండి, ఏం చేశాడని? చేసినందుక, ఆయన మంచి చేసినందుక, ఆయన మంచి చేసినందుక, చాలు మంచి చేసినందుక. చూసారా ఎంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈరోజు మన జీవితంలో ఏదైనా మన జీవితంలోకి వస్తే మనం ఎలాగైపోతూ ఉంటాం? కలవరపడిపోతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. అయితే దీనికి ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు జయించారు?
అనేటువంటి ఆలోచనలోనే మనకు రావాలి. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు ఇక పరిస్థితిని ఎలా జయించారు తెలియాలి కదా. తెలియకపోతే ఎలాగా? మరి మనం కూడా జయించాలి కదా. యేసయ్య ఎలా జయించడం ముందు తెలుసుకోవాలి. మనము యేసయ్యలాగా మారేటువంటి అవకాశాన్ని మనమే దేవుడికి అప్పగించుకుంటాం. అంతవరకు ఏం చేయాలో తెలియదు. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక పొజిషన్లోకి వెళ్ళాడనుకో, ఎలా వెళ్ళాడో తెలుసుకోవాలి. ఫస్ట్ వెళ్ళిపోడని మాట్లాడేదానికంటే ఏం చేయాలా, ఎలాగెళ్ళాడు, తన కష్టం ఏంటి, తను పడినటువంటి పాటలు ఏంటి, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు ఆ స్థితికి వెళ్ళడానికి అనేటువంటిదని ముందు ఆలోచన చేయాలి. అంతేగాని ఏదో ఎవరేదో చెప్పారని అట్లా మాట్లాడకూడదు. ముందు మనం దేవుడి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకుంటేనే దేవుడిలో మనం జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. లేదంటే దేవుడిలో మనం జీవించలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మనుష్యులను, ఈ నిందలను, ఈ అవమానాలను ఎలా జయించుకుంటూ వచ్చేవాడంటే దేవుళ్ళలో గొప్ప గుణం ఉంది. ఏంటి తెలుసా? ఏ గుణం అమ్మా? ఏం గుణం ఉందో తెలుసా ఆయనలోని? తెలుసా? చెప్పగలరా? ఏం గుణం ఉంది? ఎస్, 100% రైట్. ఏంటమ్మా? క్షమించే గుణం ఉంది. కాబట్టి వీళ్ళు ఏమన్నా సరే ఏం చేస్తా ఉన్నాడో పట్టించుకోవాలి. మీరు ఇంకా పట్టించుకున్నట్లయితే మీరు ఏడుస్తారు. నిజం, పట్టించుకుంటూ ఏడుస్తాం మనం. పట్టించుకోకపోతే నవ్వుతాం. మీ ఆనందం, మీ సంతోషం ఎవరి ద్వారా కలగాలంట? ఫిలిప్పీ 4:5 చెప్తాడు. ఎవరి ద్వారా కలగాలంట? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తాను, ప్రభువునందు ఎల్లప్పుడు కూడా నువ్వు ప్రభువునందు ఆనందించు. కానీ యేసయ్య అక్కడ ఏం చెప్పట్లేదు? మనుషులు యందు ఆనందించు, మనుషులు యందు సంతోషించని చెప్పట్లే. ఎందుకు? మనుషులు యందు నీకు ఎప్పుడు ఆనందం కలిగిన, సంతోషం కలిగిన అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆనందించాలని, ఎప్పుడు సంతోషించాలని ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇదే శాశ్వతం, కాబట్టి ఇది స్థిరం, కాబట్టి నా ద్వారా నువ్వు సంతోషించి బిడ్డ అంటాడు ఆయన. ఎందుకు? ఈ సంతోషాన్ని ఎవరో దూరం చేయలేని యొద్ద నుంచి, ఎవరు దొంగిలించలేరు. నేను ఇచ్చే ఆనందం, నేను ఇచ్చే సంతోషము అది శాశ్వత కాలము, తరతరాలుగా, యుగ యుగాలుగా నిలబడేది ఆయన ఇచ్చేది ఒక్కటే. మనుషులు ఈ లోకంలో ఏం చేస్తారో దేవుడికే చేసి చూపించారు. మరి నీకు చేయకపోవడానికి ఏమన్నా కొత్తగా వచ్చిందా? ఇది కానే కాదు. దేవుడిని ఏం చేశారు ప్రజలు? దేవుడిని ఏం చేశారు మనుషులు? మేలు చేసిన వారికి ఏం చేస్తూ ఉన్నారు? కీడు చేసేవారుగా ఈ లోక ప్రజలే మనకు కనిపిస్తూ ఉంటారు. యేసయ్యకి ఆ రోజు రాళ్ళు తగులుతున్నాయి, దెబ్బలు, ఆ విధమైన మాటలు తగులుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? నొచ్చుకోడా? మీరు నొచ్చుకుంటారా లేదా? ఎందుకు నొచ్చుకుంటారు? మీరు మంచి చేశారనుకో, దానికి బదులుగా మిమ్మల్ని కీడించారనుకో, మీరు ఏమైపోతారో ఆ క్షణాన కృంగిపోతాం. ఎవడు ఓదార్చలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకని? నేనే పాపం చేయలేదు ఆ విషయంలో, నేనే దోషం చేయలేదు వారి జీవితంలో, కానీ నాకు తిరిగి వచ్చింది ఏంటి? అసలు నాకు రావాల్సిందేనిది, నా ప్రభుకు రావాల్సిందేనేది. నా ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఈయన చెడ్డవాడనియు, ఈయన దెయ్యం పట్టినాడు వాడనియు. దెయ్యమును వెళ్ళగొట్టినటువంటి శక్తి సంపన్నుడు అండి ఆయన. దెయ్యం మొదలగొట్టేటువంటి అధికారం గలవాడు. ఎన్నో దెయ్యాలను మొదలుగొట్టాడు, శానటువంటి దెయ్యాల్ని. ఏ మనుషుడు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతుంటే దేవుడు ఏం చేశాడు? విడుదల చేశాడు. తనకంటూ జీవితాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని బాగు చేశాడు. ఆ జనం విస్మయం అందుతున్నారు. నిజమేనా? ఈ వ్యక్తి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు ఏంటి? ఇంతకుముందు వాడి బట్టలు లేవు, బట్టలు వేసుకునే స్థితిలో వాడు లేడు. కానీ బట్టలు వేసుకుని తిరుగుతూ మంచి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాడిని చూస్తే సమాజం ఏమంటుంది? మా గ్రామం నుంచి మీరు వెళ్ళిపోండి అనే స్థితికి ఆ రోజు మాట్లాడుతున్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి ఇవన్నీ మనం ఎలా జయించాలంటే యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఏ మనసు అది? క్షమించేటువంటి మనసు మన జీవితంలో రావాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో గొప్పలుగా పడి ఉన్నాయి, నీ తలలోని, నీ ఆలోచనలో, నీ తలంపులోని, నీ హృదయం నిండా అవే ఉండిపోతే యేసులో సాగలేవు. నువ్వు ప్రార్థన చేయాలని వెళ్తావు, కానీ నీ ప్రార్థనకి చేయకుండా అడ్డుపడేది ఏంటో తెలుసా? ఏంటయ్యి? ఆ బాధలు వచ్చేసినాయి. నీకు ఏమన్నా వచ్చినాయి? ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు నన్ను హింసిస్తున్నారు, ఎందుకు నన్ను ఇలా గాయపరుస్తున్నారు? కానీ నీవు క్షమిస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. ఏం చేస్తే? నీవు క్షమిస్తే అవి ఉండవు అక్కడ. నీ ప్రార్థన కంటిన్యూస్ అవుతుంది. ప్రార్థన బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
ఏంటది? నువ్వు క్షమించకపోవడమే. యేసయ్య మంచి బోధకుడు అండి. యేసయ్య అలాంటి వాడు మంచి బోధకుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసేటువంటి స్వస్థపరిచే గొప్ప దేవుడు ఆయన. కానీ శిష్యులు ఒక రోజు ఆయన ప్రశ్నిస్తారు. ఏమని తెలుసా? ఏమని అది ఏమని అడుగుతారో తెలుసా? ప్రభు యొద్దకు వచ్చి ఒకటి అడుగుతారు, అయ్యా మేము ఎలా బోధించాలో మాకు నేర్పించు, లేకపోతే నువ్వు చేసేటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎలా చేస్తున్నావో మాకు నేర్పించని అనట్లేదు. కానీ ఒక్కటి అడుగుతున్నారు వాళ్ళు. ఏమడుగుతున్నారో తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. ఏమంటున్నారో? ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. అంటే యేసయ్య ప్రార్థన అంత ఎడిట్ చేసింది వాళ్ళని. ఏం చేసింది? అంతే వారి జీవితంలో నేర్చుకునే విధంగా వారి మనసును సిద్ధపాటు చేసింది. ఏంటి? యేసయ్య ప్రార్థన. ఏం చేసేవాడు ఆయన? ప్రార్థన. ఏం నేర్పించాడు శిష్యులకి? పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడింది కాక, ఈ రాజ్యం వచ్చాల, ఈ రాజ్యం రావాలా, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి ప్రజల కొరకు. మన అలాంటి ప్రార్థన జీవితం మన జీవితంలో రావాలా. ఇంకా ఏం చెప్పేవాడు ఆ ప్రార్థనలో? ఈ రాజ్యం వచ్చింది కాక, దయచేయండి మా ఎడల అక్కడ ఆగండి. ఇక్కడికి రావాలి. మనం ఎక్కడ రావాలి? మా రుణస్తులను మేము క్షమించి ఉన్నటువంటి ప్రకారము మమ్మల్ని క్షమించండి. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ముందు మీరు ఏం చేయాలో తెలుసా? ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమించాలమ్మా? ఎవరిని క్షమించాలి? మీరు క్షమించాడు మొట్టమొదటిగా. వాళ్ళే నాదే తప్పు లేదు కదా, నేనే పాప పుణ్యంకి ఎరగను, అన్యాయంగా మాట్లాడి అపనిందలు మోపింది వాళ్ళు. నేను ఎందుకు వెళ్ళాలంటే, నేను ఎందుకు క్షమించాలంటే అది కరెక్ట్ కాదు. తప్పు చేయకపోయినా సరే నువ్వేం చేయాలా? క్షమించమని అడగాలి. ఏసీ క్షమించాడు లేదు? ఏ తప్పు లేనప్పుడు తప్పు చేసినందుకు క్షమించాడు దేవుడు. మరి ఎందుకు క్షమించాడు? ఏసయ్య తప్పు లేనందుకే వాళ్ళని క్షమించాడు. అవునా కాదా? మరి నువ్వెందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? ఎందుకు క్షమించట్లేదు? ఒకవేళ నువ్వు అలా చేయట్లేదంటే నువ్వు ఎందుకు క్షమించబడట్లేదు అని అర్థం. ఏమన్నాడైనా? ముందు నువ్వు వాళ్ళని క్షమించు. నా పాపాలను తర్వాత క్షమించనే ఉంటుంది ఆ ప్రార్థన. ఏమని ఉంటుంది? నా రుణాస్తులు నేను క్షమిస్తాను ప్రభా, నా పాపాలను మీరు క్షమించండి. ఎప్పుడు క్షమించుదాం వాళ్ళని? ఎలాంటి వాళ్ళని క్షమించుదాం? నన్ను బాధ పెట్టేవాడిని, నన్ను హింసించేవాడిని, నన్ను గాయపరిచిన వాడిని ఏం చేద్దాం? క్షమించుదాం. ఒకప్పుడు నా దేవుడు నిన్ను అలాగే ఇడిచిపెట్టేస్తుంటే ఏమై ఉండేవాడివి? ఏమై ఉండేదానివి ఈరోజు? అసలు ఇక్కడ కూర్చునే వాళ్ళమా ప్రభు దగ్గర? అసలు దేవుడికి ఏ విధమా, ఏ రకంగా బ్రతికాం, ఏ రకంగా జీవించాం? అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించి కనికరం చూపించి ఆయన సన్నిధులకు చేర్చుకున్నాడు. అవునా? అలాంటి మనసు మనలో ఉండాలి. ఎలాంటి మనసు? క్షమించే మనసు మనలో ఉండాలి. అంతేగాని గూడు కట్టుకుని ఉండకూడదు మన జీవితంలో. ఏంటయ్యి? ప్రార్థనకు ఆటంకాలు ఇవే. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థనలోకి వెళ్తావు కానీ మనసు నెమ్మదంగా ఉండదు. ఎలా ఉంటుంది? వాళ్ళు చేసినవన్నీ గుర్తొచ్చేసి నువ్వు అవసరమైతే వదిలిపోవడం ప్రార్థన. ఎందుకు విసుకొచ్చేసి నువ్వు ఏమైపోతావు? అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఎందుకు వచ్చావో తెలియదు. ఒక గంట 2 గంటలు ప్రార్థన చేయాలని ఆలోచనతో వచ్చావు కానీ 5 నిమిషాలు కూడా ఉండదు అక్కడ. ఎందుకు? ఇవన్నీ ఏం చేసినాయి? ఇలా పట్టేసుకున్నాయి. అట్లా మనం ఏం చేయలేకపోతున్నాం? క్షమించి దూరం చేసుకోలేకపోతున్నాము. ఏం చేయలేకపోతున్నాం? క్షమించి దూరం చేసుకోలేకపోతున్నాము. క్షమిస్తే ఏమైపోతాయి అంటే అవి దూరం అయిపోతాయి. మన యొద్ద నుంచి అవి తొలగిపోతాయి. నీ మైండ్ ఫ్రీగా ఉంటుంది, నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు ప్రార్థన పెరుగుతుంది. ఏదైతే చేయాలనుకున్నావు దానికి మించి నువ్వు చేయగలవు. 1 గంట కూర్చోవాలనుకుంటే 2 గంటలు కూర్చుంటావు. ఎప్పుడు కూర్చుంటావు? నీ మైండ్ ఫ్రెష్ కావాలి ఫస్ట్. అందుకని డిలీట్ చేయాలి. ప్రభు అలా చేసే తన జీవితాన్ని కొనసాగించాడు భూమి మీద. ఏం చేశాడు? క్షమించేవాడు దేవుడు. నీకు నాకేం కావాలి? క్షమించే ప్రార్థనా జీవితం కావాలి. ఏం కావాలి? క్షమించాలి. మనం క్షమించబడతాం. దేవుడి దర్శనం చూడాలన్నా, దేవుని స్వరం వినాలన్నా ఇది చాలా ప్రాముఖ్యమైంది. సిలువలో మొట్టమొదటికి వేసి ఏం పలికాడమ్మా? ఏ మాట పలికాడు? ఏ మాట పలికాడు? మరి మిగతా 6 మాటలు ఎందుకు ముందుకు రాలేదు? ఒక మాట కూడా. ఇది ప్రాముఖ్యమైంది, ఇదే ప్రాముఖ్యమైంది. వచ్చిందే దీని కొరకు, దీన్ని క్షమించడం కొరకు, ఈ పాపాల నుంచి విడిపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సి వచ్చింది.
మానవుడికి చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఏది? క్షమించే మనసు. క్రైస్తవుడు అని చెప్పబడడం వేరు, క్షమించి జీవించడం వేరు. ఒకవేళ నీకు క్షమించే మనసు ఉన్నట్లయితే దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటావు, దేవుడి స్వరం వినేవాడిగా ఉంటావు. అర్థమవుతుందా? అంటే ఇది చిన్న విషయం అని అనుకోవడానికి లేదు. ఒక ప్రపంచంలో క్షమాపణ లేదు కాబట్టి ఒకరికొకరు ఏమైపోయారు, ఈరోజు విరోధులుగా మారిపోయారు, ఒకరికొకరు శత్రువులుగా మారిపోయారు. ఏ బంధుత్వానికి దేనికి తెగదంపులుగా ఉంటూ ఉంది, కానీ సంవత్సరాల తరబడి ఏమైపోతున్నారు జీవితంలో? కక్షలు, కుట్రలు, అనేక రకాలుగా ఒకరిపై ఒకరు ఏమైపోతుంది, అలా పెంచుకుంటూ పోతూ ఉంది తప్ప ఎంత మాత్రము అవి విడిచిపెట్టి, పంతాలను విడిచిపెట్టి ఆ క్షమించేటువంటి మనసులాగా ఏమైపోతున్నారో ఏనాటికి కూడా కలవలేనటువంటి జీవితాన్ని మేలేవా? ఎందు నిమిత్తం జరుగుతుంది ఇలాగా? అది చిన్న విషయమా క్షమించేటువంటి? ఏదో సారీ చెప్పేది అలా కాకుండా మన మనసులో పూర్తిగా డిలీట్ చేయాలి. ఏం చేయాలా? డిలీట్ చేయాలి. అది ఉండకూడదుక, మళ్ళీ మళ్ళీ తలంచకూడదుక. ఏం చేయాలా? అలా మన ఆత్మీయమైనటువంటి జీవితం మనం ఏం చేసుకోవాలి? ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ఎలా తీసుకెళ్ళాలి? క్షమించేటువంటి గుణం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం బ్రేక్ పడకుండా ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా మనకి క్షమించాలి. ఇది ఎవరి మనసు? దేవుని మనసు. దేవుడు ఏమంటాడు తెలుసా? క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు అంట ఆయన. ఎలాంటి వాడు అంటమా? సిద్ధ మనసు కలిగినవాడు. నువ్వు ఎందుకు నీ మనసు సిద్ధానికి రావట్లేదు? ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు ఎదుటి వాళ్ళ పట్ల? అమ్మా, ఎందుకు లేట్ చేస్తా ఉన్నావు ఎదుటి వాళ్ళని క్షమించాలంటే? ఎందుకు చెప్పండి? ఎందుకు మనం క్షమించలేకపోతున్నాం? కానీ ప్రభు మనసు ఎలాంటిదంట? సిద్ధ మనసు అంట. రెడీ, నేను క్షమిస్తాను, రా, అంతే. అర్థమవుతుందా? మనం కూడా ప్రభు మనసు కలిగి ఉండాలి. ఆయన ఎలాగైతే క్షమించాడో మనం కూడా అలాగే క్షమించాలి. మన ప్రార్థనకి చాలా ఆటంకం ఇదే. అర్థమవుతుందా? ఏం ఆటంకం? ప్రార్థనకి ఆటంకమే. మరొక భక్తుని మీకు నేను చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 7:59 చదవండి అమ్మా. తొందరగా చదువుతాం. 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మ చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారు. ముందుకి చదవండి. వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. చూసారా? అక్కడ మీకు అర్థమవుతుందా? ఏం చేశారు ప్రభు? సిలువ వేసినప్పుడు సిలువలో పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి? ఎలాంటి సిచ్యువేషన్లో ప్రభు క్షమించాడు తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్లో? మరణించేటువంటి సమయంలో అన్ని హింసలు పెట్టి, అన్ని బాధలు పెట్టేటువంటి ఆ స్టేజ్లో కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? మరి రెండో విధంగా మానవుడైనటువంటి స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు అంట. ఆయన ఏమైపోయాడు? మోకాళ్ళు అని, ప్రభువా ఈ పాపము వీళ్ళ మీద మోపొద్దు. అర్థమవుతుందమ్మా ఏమంటున్నాడు? ఈ పాపము మోపొద్దు. ఏం చేస్తుంటే అంటున్నాడు? రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అంటున్నాడు ఏమని? ఈ పాపము మోపొద్దు వీళ్ళ మీద, వీరిని క్షమించండి. అర్థమవుతుందా? యేసు ప్రభువులో ఉన్నటువంటి మనసు స్టెఫెన్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? స్టెఫెన్లో ఉంది. నీలోని నాలోని ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఉండాలి? ఏ సమయంలో ఉండాలి? వాళ్ళని ఇరికించినప్పుడు, అవసరమైతే చావుకు అప్పగించినప్పుడు కూడా వాళ్ళకి మనసే మనలో ఉండాలి. అప్పుడు ఉంటే మనం ప్రభులో మనం జీవించగలం. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారు అక్కడ? రాళ్ళతో కొట్టి చంపడానికి కొట్టి చంపేస్తూ ఉన్నారు. కాళ్ళ మీద పడిపోయి, ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద ఏగుదయ్యా. ఇలాంటి మనసు మనకు రావాలి. ఏ పరిస్థితిలో వచ్చింది? దీనికి మరణకరమైనటువంటి పరిస్థితిలో వచ్చింది స్టెఫెన్కి. చూసారా? ఉందా మానవ అలాంటి మనసు? క్షమించగలవా నిజంగానే? అమ్మా క్షమించగలవా? అవ్వాలా లేదా? వాక్యం మనలో నెరవేరాలా లేకపోతే నీ ఇష్టమే నెరవేరాలా? దేవుని చిత్తమే నెరవేరాలి. అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నాం. స్టెఫెన్ ఏ రకంగా అయితే
ఆ పాపానాల మీద మోపొద్దని ప్రభుని వేడుకున్నాడో నువ్వు నేను కూడా వేడుకోవాలి. అర్థమవుతుందా? నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి పట్ల నువ్వు ఏం చేయాలి? ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. వాళ్ళకి క్షమించమనాలా. వాళ్ళు ఏ పరిస్థితుల్లో నిన్ను అయినా ఇరికించినాయి. అర్థమవుతుందమ్మా? ఏంటి వాళ్ళు ఏ పరిస్థితిలో నేను ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు చేయాల్సింది ఒకటి. ఏమని చేస్తావు నువ్వు? ప్రభువా వాళ్ళని క్షమించు. ఇన్ని కాదు, వారిని క్షమించండి ఫస్ట్. క్షమించిన తర్వాత మీరు పీస్ కావాలతారు. ముందేం కావాలి? మీ మనసు ఏం కావాలా? ఫ్రీ కావాలా. అలా కావాలంటే ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ప్రభువా ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదాం అనుకుంటున్నాం, లేకపోతే అక్కడే పెట్టుకుందాం అనుకుంటున్నాం. అడ్డుకు వచ్చినటువంటి దాన్ని కూలబడతావా? ఇంకా అలాగే ఉంచి ప్రభా 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 అంటే ఈ గోడ ఏమవుతుంది మనకి? దాన్ని తీసేద్దాం. ఏం చేయాలి? ఆ గోడను మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా అయితే ఇక వాక్యం ముందుకెళ్ళినప్పుడు మత్తయి సువార్త 21:22 చదవండి. ప్రార్థనలో దేవుడు ఇంకా మనకి నేర్పించబోతుంది ఇవాళ ఇంకా విషయాలు. మత్తయి 21:22. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని చాలు ఇప్పుడు అర్థమైందా? వాక్యం చదివిందా? అర్థమైందా? కూర్చోండి కూర్చోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, అంజురుపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంజురుపు పళ్ళు ఒకటైనా లేదు. యేసుప్రభు వారికి ఆకలి వేసి వెళ్ళినప్పుడు అంజురుపు చెట్టు దగ్గరికి ఏమైందమ్మా? ఒక పళ్ళు కూడా లేదు. అంటే ఆ సంఘటన మీకు కనిపించదు, కానీ దేవుడు ఇంకా ముందుకు కొంచెం వెనక్కి వెళ్తే కనిపిస్తుంది. అంజురుపు పండు ఒకటైనా లేదు. కానీ అప్పుడు ప్రభు ఏమంటాడు? ఎండిపోమంటాడు. ఆ విషయం మీకు తెలుసు, కానీ ఇక్కడ వాటిని చదివింది మాత్రమే నేను చెప్తాను. అయితే అంజురపు చెట్టుకు జరిగిందే కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వీళ్ళు ఏమన్నాడు? ఆ మాట చదవండి. మీరు విశ్వాసం ఏం కావాలట? చదవమ్మా. విశ్వాసంతో అదేంటమ్మా? మీరు విశ్వాసము కలిగి సందేహం ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు దాకని చెప్పి ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ ఏం కావాలంట? విశ్వాసము, రెండోది సందేహం రాకూడదు. అర్థమవుతుందా? విశ్వాసము సందేహం రాకూడదు. ఈ కొండని చూసి ఏమనాలంట? సముద్రంలో పడవేయబడినంటే అది పడవేయబడుతుందట. అంటే కొండ అంటే ఏంటి? మీరు అనుకుంటారు ఆ కొండ కదా, అది ఎక్కడ సాధ్యమవుతుంది అని మీరు ఈ జీవితంలో మీరు అనుకోవచ్చు. కొండ లాంటి మీ సమస్య ఏంటమ్మా? కొండ లాంటి సమస్య అది మీ జీవితంలో మీకు చాలా ఎలా ఉంది? అది కొండలాగా కనిపిస్తూ ఉంది. అదవుతుందా? ప్రార్థనలో విశ్వాసాన్ని వేరు చేయకూడదు. ఏం చేయకూడదు? విశ్వాసాన్ని వేరు చేయకూడదు. విశ్వాసంతో కూడిన ప్రార్థనే ఉండాలి. ఎలా ఉండాలి ప్రార్థన? విశ్వాసంతో ఉండాలి. అది సెపరేట్ అవ్వకూడదు. ఏం చేయాలి? మనం విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. రెండు విషయాలు మీకు నేను చెప్తాను. ఒకటి, దేవునికి ప్రార్థించాలి. ఏంటమ్మా? ఒకటి, దేవునికి ప్రార్థించాలి. అది ఎలాగా? విశ్వాసంతో. అయ్యా నేను ఉపవాసాలు ఉన్నాను, 40 దినాల్లో ప్రార్థించాను, అది ఏమి జరగలేదంటే విశ్వాసం లేకుండా 100 దినాలు ఉన్నా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వేస్ట్. నువ్వు నమ్మలేదనుకో దేవుని మహిమను, ఆ కార్యాన్ని నువ్వు జీవితంలో చూడలేవు. ప్రార్థన చేసేనని ప్రభు మీద నింద మోపకూడదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నమ్మకం మాత్రం ఉంచమంటాడు. ఏమంటాడు? నమ్మకం మాత్రం ఉంచు. దేవుడు కొన్ని చోట్ల ఏం చెప్పాడు తెలుసా?
రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ ఎలా వెళ్ళింది ఆయన దగ్గరికి? నమ్మకంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు అని వెళ్ళింది. అక్కడికి ఎలాగెళ్ళింది? కష్టపడతానా లేదా, ఉడితే బాగుపడతానా లేదా అని వెళ్ళిందా? వెళితే అలాగెళ్ళను, అలాగే వెళ్ళింది. ఎలా వెళ్తుంది? అట్లానే పోతుంది. నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? అదవుతుందా? ఎన్నో డాక్టర్స్ దగ్గరికి, వైద్యుల దగ్గరికి తిరిగింది. తన దగ్గర ఉన్నటువంటి ఏంటి, తనకున్నటువంటి ధనము అంతా వ్యర్థమైపోయింది. తన జీవితంలో చాలా ఇసుక చెంది ఉంటుంది. కానీ ఎలా వెళ్ళిందో తెలుసా? విశ్వాసంతో వెళ్ళి ఆయన ఒక వస్త్రపు చెంగు ముట్టకేమైంది? స్వస్థపరచబడింది. ఎవరు బాగు చేశారు? విశ్వాసం. కుమారి, విశ్వాసమే నిన్ను. అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ముట్టుకున్నాను, నేను బాగు చేశాను, బాగుపడమని చెప్పాను అంటున్నాడా? కాదు. ముందు నీలో ఏం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే ఆ దేవుడి మీద ఉంచినటువంటి విశ్వాసమే నీకు ఆయన కడతాడు. అర్థమవుతుందా? దేవుడి మీద ఉంచినటువంటి ఆ విశ్వాసమే నేను స్వస్థపరచబడతాడు. విశ్వాసంతో కూడినటువంటి మాట, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన నీ జీవితం బాగు చేస్తుంది. ప్రార్థన విశ్వాసాన్ని ఎప్పుడు మనం వేరు చేయకూడదు. విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎవరు చేయాలి ప్రార్థన? సమస్య గురించి కాదు నువ్వు చేయాల్సింది ప్రార్థన. ఎవరు చేయాలి? దేవుడికి నువ్వు ప్రార్థన చేయి. ఒకటి ఇంకోటి మీకు నేర్పించబోతున్నా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటి? దేవుడికి ప్రార్థన చేయండి. మీరు ఏమని మొత్తం తెలియచేయండి. మొత్తం అంతా దేవుడికి ప్రార్థన చేయండి. ప్రార్థన అయిపోయి వచ్చిన తర్వాత కొండ ఉంటుంది చూడండి మీ ముందు. ఈ కొండ అది సమస్యల కొండ మీ ముందుకు వచ్చింది. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇది విశ్వాసముతో సందేహం కూడా ఏమనాలంట? ఈ కొండను చూసి సముద్రంలో పడవేయమంటే అది ఏమైపోతుందంట? పడిపోతుందంట. నువ్వేం చేయాలి? సెకండ్, ముందు ప్రార్థన చేసి వచ్చావు. దేని గురించి ప్రార్థన చేసావు? ఈ సమస్యల గురించి, నీకున్న బాధల గురించి, నీకు వ్యక్తిగత జీవితం ఏదో ఉన్నా మొత్తం అంతా ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇక దానికోసం ఆలోచన చేయక. రెండో థింక్ ఏం చేయొద్దు. దానికోసం ఆలోచన చేయకు. ఎందుకు? చెప్పాల్సింది చెప్పేసావు, చేయాల్సిన ప్రార్థన చేసేసావు. దేవుని వద్ద నుంచి నువ్వేం పొందుకున్నప్పుడు? అధికారాన్ని పొందుకున్నావు. ఏముంది నీ దగ్గర? కమాండ్ చేయడం అంటారు. ఏం కావాలి? అధికారం ఉంది. ఇప్పుడు నీకు వచ్చిన కొండ దగ్గరకు వచ్చి ఏం చేయాలా? విశ్వాసంతో ఏమనాలి? సమస్యను చూసేటప్పటికి ఏం రావాలా? గద్దింపు రావాలా? ఏమనాలి? సమస్యతో గద్దించాలి. సమస్యతో. రెండోది ఏం నేర్చుకోవాలి మనం? గద్దించాలి. సమస్య దగ్గరికి వచ్చి యేసు నామంలో పొమ్మంటే పోవాలా. ఇప్పుడు ఏంటి? ఇది స్ట్రాంగ్ బాగా. ఏంటిది? అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో గంట సేపు ప్రభా ఈ సమస్యను తొలగి, ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఏం కావాలా? సమస్య దగ్గరికి వచ్చి ఏం చేయాలా? నజరుడైన యేసు క్రీస్తు నామంలో ఓ ఏమనాలా? ఇది ఉండాలి. అది చేయనంత వరకు అది అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? నేను ప్రార్థన చేయడానికి వెళ్ళి అది అక్కడే ఉంటుంది అనుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత కూడా వచ్చి చూస్తే అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? అది పోతుందని నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి గద్దించంటే ఏం చేయాలా? గద్దించు. యేసు నామంలో రోగమాపు అంతే. ప్రార్థన చేయి. గంట సేపు ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చూడండి యేసు నామంలో ఏదైతే సమస్య ముందు కనిపిస్తుందో సమస్య ఏమనాలి? నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. ఏం చేయాలి? మాట్లాడుతున్నారు సమస్యతో? మాట్లాడు. సమస్య చూస్తేనే భయం. నాకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర చాలా ఏడుపు వచ్చేసింది. ఈ మాట గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మాట విషయంలో నా దేవుడు ఎంతగానో అసలు అర్థం కాదు. ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుసా, దేవుడు సమస్య పైన మనకు అధికారాన్ని ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు? సమస్య పైన అధికారాన్ని ఇచ్చాడంట. ఈ శత్రువైనటువంటి సాతానును, అపవాదిని మీరు ఏం చేయాలంట? గద్దించాలంట. కొమ్మని ఆజ్ఞాపించాలి. నువ్వు ఆజ్ఞాపించవలసినటువంటి వాడు నువ్వేమవుతున్నావు అక్కడ తెలుసా? లోబడిపోతూ ఉన్నావు. అర్థమవుతుందా? సమస్యని చూసి నువ్వు గద్దించాల్సినటువంటి వాడు ఏమైపోతున్నావు? నువ్వు లోబడిపోతున్నావు. సమస్య ముందు నీ తలకాయ వాల్చుతున్నావు అక్కడ. కానీ చేయాల్సింది ఏంటి? తల ఎత్తి ఎదిరించవలసిన చోట నువ్వేమవుతున్నావు? తల దించుకుంటున్నావు. తల ఎత్తవలసిన చోట తల దించుకుని బ్రతుకుతున్నాం మనం. అర్థమవుతుంది? ఎందుకు కార్యాలు జరగవు మన జీవితంలో?
విశ్వాసాలు సమస్య మనం ఎదిరించలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ సమస్య ముందు మనం తలకి దించడం వల్ల మనం అవమానపరచబడుతున్నాం. శత్రువు అందుకని గంతులు వేస్తూ ఉంటాడు. ఎందుకని వీడు నన్ను గద్దించలేడు, వీడు ఏం చేయడు, వీడు నన్ను గద్దించలేడు, వీడు నన్ను పొమ్మనే చెప్పడు. ఏనాడు ప్రార్థన చేసుకుంటాడు వాడు అంతటి వాడు. ఎప్పుడైనా వాడు పొమ్మన్నావా? లేదు, ఎప్పుడు అనలేదు నువ్వు. వాడి జోలు నాకెందుకు కామ్గా ఉంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు అట్లనే ఉంటున్నాడు. ఆ సమస్య పోతుందా? ఎందుకు పోవట్లేదు? సమస్య పోగొట్టేది అది నీకే అధికారిని ఇచ్చాడు. ప్రభు ఏమంటున్నాడు, నువ్వు సందేహింపకుండా విశ్వాసం నీ కొండ ఏమైపోవాలంట, సముద్రంలో పడాలంట. అలాంటి సమస్య ఈ కొండల సముద్రంలో పడితే కనిపిస్తుందా? చిన్న రాయాస్తే ఏమైపోతుంది? మరి కొండ అందులో పడితే కనిపిస్తుందా? సమస్య అనేటువంటి కొండ కూడా అలాగే కనిపించదు. నువ్వు పొమ్మని చెప్పట్లేదు, దాన్ని ఏమంటలేదు, అసలు నువ్వు పొమ్మంటలేదు. ప్రార్థన చేస్తావు, నువ్వు ఎప్పుడు పొమ్మనవు, దాన్ని ఏం చేస్తావు? ప్రభువా ప్రభువా సమస్యని తీ అంటూ ఉంటావు. కానీ ప్రభు ఏమంటాడు, నీకు ఇచ్చిన నాయన, ఏమంటున్నాడు ఆయన, నీకు ఇచ్చిన అవకాశం కూడా నా దాకెందుకు. ప్రభు వెళ్తూ ఏం చెప్పాడో తెలుసా, నీవు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు అంటాడు. ఈ కార్యాలట, నీవు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు అంటాడు. నేను చేసిందే కాదు, నీ చేత చేపిస్తా చూడు, అది రెండింతలుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎలా ఉంటుంది అది? నేను చేసింది ఒకటైతే నువ్వు రెండు చేసి చూపిస్తా నీతోని. ఎందుకు? నువ్వు ఆయన పెట్టావు కనుక. నీకు పెద్దోడిగా ఉంచాలనుకుంటున్నాడు, గొప్పగా ఉంచాలనుకుంటున్నాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం ఎలా ఉన్నదంటే అంత గొప్పగా చేయాలనుకుంటాడు నీ జీవితంలో. సమస్యను ఎదిరించవలసింది మనం ఏం చేస్తా ఉన్నాం ఈరోజు? సమస్యను చూసి భయపడుతూ ఉన్నాం, ప్రభు యొద్దకు పరిగెడుతూ ఉన్నాం. ప్రభు ఏమంటాడు, పామును ఏం చేసాడు దేవుడు? సాతాను గడి తల ఏం చేసాడంట? చితక్కొట్టి పడేసాడంట. మరి మిగిలింది ఏంటంట? తోకే ఉంది. మరి నువ్వేమవుతున్నావు? ఆ తోకను చూసి పాము ఇంకా అది మామూలు యథావిధిగా ఉన్నట్లుగా నువ్వేం చేస్తా ఉన్నావు? అలా ఆలోచన చేస్తున్నావు. తోక చూపించి ఏం చేస్తున్నాడు? భయపెడుతూ ఉన్నాడు. చచ్చిపోవలసినటువంటిది తలకాయ మొత్తం ఏమైపోయింది? చెతక తట్టబడింది. తోక ఒకటే కదా, ఇలా పైకి లేకపోతే ఈజీగా. తోకను చూసి కదా మనం భయపడాల్సింది. తలని ఏం చూసి భయపడతారు? తలని చంపేయడు కదా దేవుడు. మళ్ళీ దాన్ని ఏం చూస్తారు? ఇక చూడడానికి ఏం లేదు. ధైర్యం తెచ్చుకోవాలి ప్రభుత్వం. నేను చేయలేదు, నా దేవుడు చేసేసాడు. తోక నోటి ఇచ్చాడే, ఆ తోకను కూడా నువ్వేం చేయాలి? దాన్ని కూడా తొక్కలేవా? తొక్కాలా లేదా? ఆ తోక కూడా తొక్కకపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. దేవుడు కనీసం ఆ అవకాశమని ఇచ్చాడు. తోకను తొక్కుదామా లేదా? తొక్కాల. శత్రువుని చూసి భయపడకూడదు. సమస్య మన ముందు ఏం చేయబడాలా? తల వంచాలా, నువ్వు కాదు వంచాల్సింది. సమస్య ఏం చేద్దాం? మనం గద్దించి ప్రార్థించాలి. సమస్య పోమంటే పోవాలి, అది ఏదైనా కావచ్చు. దానికి ఏ పేరైనా ఏదైనా పెట్టుకోండి. అది రోగం, అప్పులు, బాధ, మరొకట. దాంతో నువ్వేం చేయాలి? గద్దించి మాట్లాడు. దాన్ని ముందుకు వచ్చేసరి. ఎందుకు? చెయ్యాల్సింది నువ్వు చేసావు. రెండోదే చెయ్యి రోజు నుంచి. ఏంటది? గద్దింపు. దాని మీద అధికారిగా ఉన్నావు నువ్వు. అది నీకు అధికారి కాదు. నీ జీవితం అలా ఉండడానికి నువ్వే కారస్తురాలు అవుతావు తప్ప దేవుడు కాదు. మన ప్రార్థన జీవితంలో ఏం కావాలి? గద్దింపు అనేటువంటి అధికారం అనేటువంటి మన జీవితంలో ఉంది. శత్రువు అనేటువంటి సాధన వాడు చేస్తున్న ప్రతి పనిని మనం ఏం చేయగలిగి ఉండాలి? గద్దించి మనం ఓడించాలి. అప్పుడే ఆ రోజు నువ్వు పీస్గా ఉండగలుగుతావు, ఆ రోజు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ప్రార్థన జీవితంలో ఇదొక స్టెప్. ఏంటది? గద్దింపు కలిగినటువంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. యేసయ్య అదే చెప్తున్నాడు. కొండను చూసి ఏమన్నాడు? పొమ్మన్నాడు. ఇదే గద్దింపు అనమాట. అంతేగాని కొండను చూసి ప్రార్థన చేయమన్నాడా? చెప్పాడు ఆ విషయం? చెప్పలేదు. ఏమన్నాడు? ఈ సమస్యను కూడా అలాగే పొమ్మని నువ్వు ప్రార్థన చేయ దేవుడికి. అలాగే మార్కు సువార్త 4:35. అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చారు.
మార్కు 5 అలాగే మార్కు 4:35. 4:35 ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద అమ్మా, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పాడట. వారు ఏం చేశారంటే జనులు పంపివేసి ఆయనను ఉన్న పాటున ఒక దోణిలో తీసుకుని పోయేది. ఏం చేశారు వీళ్ళు? ఎవరు తీసుకుని వెళ్ళారు? ఆయనతో శిశువులు తీసుకుని వెళ్ళారు ఒక దోణిలో. అర్థమవుతుందమ్మా? అక్కడ ఉన్న వారిని పంపించేసిన తర్వాత ఆయన వెంబడి మరి కొన్ని దోణిలు వచ్చాను. ఓకేనా? అప్పుడు పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయినది. అర్థమవుతుందమ్మా? ఏం జరిగింది ఇక్కడ? దోణి నింపేసినాయి. ఆయన దోణి అమరమున్న తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచున్నాడట. ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడు అమరము దగ్గర తల. అయితే వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనివి. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ దోణిలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. సముద్రపు అలల ద్వారా ఏం చేయబడింది? దోణి మునిగిపోతుంది. కానీ ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? పడుకున్నాడు. అయితే ప్రభు ఏమంటాడు ఇక్కడ? ఆయన లేపుతున్నారు. ఏమంటున్నారంట వీళ్ళు? నీకు చింత లేదా? మేము ఏమైపోతున్నామో? మేము నశించిపోతున్నాం. ఏంటంట? మేమేం చేస్తున్నామో? నశించిపోతున్నాం. వేసే దగ్గరికి వచ్చి ఏమంటారు? చింత లేదా అంటారు. ప్రభు ఏమంటాడు చూడండి. అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మకలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి ఏంటంట, ఈ దూరంలో ఎవరున్నారు? మరి ఈ దూరంలో ఎవరున్నారు? కాదు, నీ ఆత్మీయమైనటువంటి ప్రయాణం అనే నీ ఆ శరీరమైన దోణిలో ఎవరున్నారు? నీ ఆత్మీయ ప్రయాణంలో యేసయ్య ఉన్నాడా లేదా? ఎందుకు లేరు? మరి శిష్యుల యొక్క ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? కానీ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? వలలు వచ్చినాయి, అలా వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. కానీ ఏమంటున్నారు? యేసయ్య దగ్గరికి వచ్చి లేపుతూ ఏమంటారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? పడుకున్నావు అని అడుగుతున్నారు. ఈరోజు మనకు ఆ వాక్యము మనం చూసుకోవాలి, అద్దంలో చూసుకున్నట్లుగా. ఏం చూసుకోవాలి? అద్దంలో చూసుకోవాలి. యేసయ్య నీలో ఉన్నాడా లేదా? ప్రశ్న. ఉన్నాడా లేదా? నీకు సమస్యలు వచ్చినాయా? నీకు శోధనలు వచ్చినాయా? నీ పరిస్థితులు మారినాయా? అలల వలే వచ్చినాయి నీళ్ళు నీ యొక్క దోణిలోనికి. ఎలా వచ్చినాయి? ఆ రోజు నీళ్లు దోణిలోకి వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ దోణిలోకి ఎప్పుడు వచ్చినాయో అలాగే నీ దోణిలో కూడా ఇవి కూడా వచ్చినాయి. ఏమొచ్చాయి? ఈ నీళ్ళు అయితే దోణిలోకి వచ్చాయో నీ దోణిలోకి ఏమొచ్చాయి? సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు అనేటివన్నీ కూడా నీ దోణిలోనికి వచ్చాయి. కానీ ప్రభు అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అమరమున తల వాల్చుకుని ఏం చేస్తా ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. ఎందుకు నిద్రిస్తూ ఉన్నాడు? ఏం చేస్తానో చూడాలి. ఏం చేస్తా ఉన్నాడు? కానీ నువ్వేం చేస్తున్నావు? యేసయ్య దగ్గరికి వచ్చి లేపుతున్నావు. ఏమని? దేవా దేవా దేవా, నా పరిస్థితి ఇలా అయిపోయిందా, నా బతుకు ఎలా అయిపోయిందయా? ఏ దోణిలో మాట్లాడుతున్నావు? ఖాళీ దోణిలో కాదు, యేసయ్య ఉన్న దోణిలోనే మాట్లాడుతున్నావు. ఇది నువ్వు ఎవరిని పెట్టుకుని మాట్లాడుతున్నావు? యేసయ్యని పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నశించిపోతున్నామని. కానీ శిష్యులు ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక చదివినటువంటి వాక్యంలో ఈ కొండ పడవేయబడట. వచ్చినటువంటి ఈ పరిస్థితిని ఏం చేయమంటాడు దేవుడు? ఇంకా కొన్ని మత్తయి సువార్తలో చూసినప్పుడు అల్ప విశ్వాసులారా అని ఉంటుంది. అక్కడ ఏమంటది? అల్ప విశ్వాసులారా, మీరు నన్ను పెట్టుకుని ఈ దోణిలో నన్ను ఉంచుకొని మాట్లాడవలసిన మాటలని
నువ్వు నన్ను లేపుతున్నావు. ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి నువ్వు, ఏం చేయాలి? ఆ అవకాశం కూడా నేను నీకేస్తున్నా. ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు? చెప్పేది ఏంటో తెలుసా? అలలు తుఫాను ఇవన్నీ చూస్తానన్నా కానీ నువ్వు నన్ను ఎందుకు చూడలేకపోతున్నావు? అలా వచ్చిన సమస్యనే చూశారు, ఆ ప్రాణానికి జరుగుతున్న ఆపదనే చూసి ఏమంటున్నారు? ప్రభుని లేపుతూ ఉన్నారు. ప్రభు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. ఆ అధికారం నువ్వే వాడొచ్చుగా. ఏం చేయాలి ఇక్కడ? ఆ గాలిని సముద్రమును అలాగమని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ ముందుకు వచ్చిన సమస్యను నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? ఎవరున్నారు నీ ధోనిలో? ఏసే ఉంటే నువ్వేం చెప్పాలా? యేసు నామములో నీకు వచ్చినటువంటి అనుమతించబడినటువంటి వాటితో నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. అక్కడ శిష్యులు అది చేయట్లే. అందుకనే దేవుడు అందుకనే బాధపడుతున్నాడు అక్కడ. ఏమని? అల్లప్ప విశ్వాసులరా, ఇంకా మీకు నమ్మకం సరిపోవట్లేదు, విశ్వాసం కొంచెమే ఉన్నది, ఇది జరుగుతుందా జరగదా అని ఇటువంటి విశ్వాసంలో మనం ఉన్నట్లయితే ఆ సమస్య మనం భయపడతాం. ఏం చేస్తుంది? ఆ సమస్య మనకు కృంగ తీసి పడేస్తుంది. ఆ సమస్య మన వద్ద నుంచి వెళ్ళదు. ఎందుకని? ఇంకా అల్ప విశ్వాసాన్ని మనం చూపిస్తున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు విశ్వాసంతోనే ఉండాలా, నువ్వు నిరీక్షణతోనే ఉండాలా, నువ్వు నమ్మకంతోనే ఉండాలా. యేసు ఉన్న ధోని ఇది. ఏ ధోనే? యేసు ఉన్న ధోనే అనగా నేను, నా జీవితంలో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. ఆ యేసేని బట్టి చెప్పాలి. ఏంటి నువ్వు? దేన్నైనా సరే ఢీ కొట్టగానే ఉండాలా. అలాంటి దమ్ము నాకు రావాలా, ఆ ధైర్యం నాకు రావాలా. దేని బట్టి వస్తుంది? యేసేని బట్టి. ఈ ధోనిలో ఎవరున్నారు? యేసే ఉన్నాడా? యేసే ఉంటే నువ్వు అలా ఎందుకుంటున్నావు? ఏసే నువ్వు ఇంకా లేపుతూనే ఉన్నావు. ఏసే దగ్గరికి వెళ్ళి బాధపడుతూనే ఉంటావు. ఏమంటాడు దేవుడు? నేను నీ జీవితంలో లేనా బిడ్డ అంటే ఏమంటావు? ఏమో తెలియట్లేదయ్యా, ఈడ్చిపెట్టి వెళ్ళిపోయావేమో, నిద్రపోయావేమో, ఎక్కడున్నావో తెలియట్లేదు, ఇంత కంప ములిగిపోతా ఉంది, ఇంత మీదకి వచ్చేస్తా ఉంది, ఎంత ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధకుంటూనే ఉంటావు, ప్రతిదానికి ఏడుస్తూనే. దేవుడేమంటాడు? అల్ప విశ్వాసులారా అనుకోవడం మనం ఏమనాలా? విశ్వాసం కలరాలా? విశ్వాసం కలిగినటువంటి స్త్రీతో ఏం చెప్పాడు? కుమారే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ప్రభు ఏమనాలి? కుమారే, నీ విశ్వాసం నీ శ్రమ నుంచి విడిపించిందని చెప్పాలి. నీ ధోనిలోకి వచ్చినటువంటి అలల నుంచి, ఆ ప్రాణ స్థితిలో నుంచి ఏం చెప్పగలిగి ఉండాలి? నీ విశ్వాసం నిన్ను రక్షించింది అనాలా. నీ విశ్వాసం నుంచి నువ్వు తప్పించబడావా అనాలా. అలాంటి విశ్వాసాన్ని మనం ఎందుకు చూపించలేము ప్రభు పట్ల? ఈ ధోని నడుస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురవ్వాయి. అవన్నీ చూస్తేనే ప్రయాణం చేస్తున్నావు తప్ప దేవుడికి ఇచ్చిన అధికారాన్ని మాత్రం ఉపయోగించుకోవట్లేదు. అందుకని మనం ఏమైపోతున్నాం? చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులే మనం చూస్తాం. అమ్మా ఏం చేస్తాం? చుట్టూరు ఉన్న పరిస్థితులే కనిపిస్తాయి, దేవుడు మనకి కనిపించడు. కానీ ధోనిలో ఉన్న శిశువులు ఆయన లేపుతున్నప్పుడు ఆయన అనేటువంటి మాట మనకి చాలా అర్థం అవ్వాలి. ఎందుకు అలా ఉండకూడదు? మీరు దేవుడు అదే బాధపడుతుంటాడు అక్కడ. ఏమని? నేను ఉన్నాను కదా, నేను లేకపోతే నీకు ఆ దిగులు, నేను లేకపోతే నీకు చింత. ఏమన్నారు ప్రభు? నాళ్ళు నీకు చింత లేదా? నువ్వు నశించిపోతున్నావంట. రక్షించు దేవుడిని ఎదురు పెట్టుకుని, రక్షించే దేవుడిని నీలో పెట్టుకుని, అయ్యా నిన్న నశించిపోతున్నాను, నేను నష్టపోతూ ఉన్నాను, నాకు ప్రాణాప స్థితి వచ్చింది అనే మాటలు నీ నోటి నుంచి రాకూడదు. నీ రాకూడదు. అవి వస్తున్నాయంటే నువ్వు ఇంకా దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడిని ఇంకా నువ్వు నమ్మట్లేదు అంతే. దేవుడు ఎవరో ఇంకా మనకి తెలియాలి. అవునా కదంటారా? తెలుసుకోవాలి. దేవుడు ఏం భరోసిస్తున్నాడు ఈరోజు మనకి? ఏం చెప్తున్నాడు? నేనున్నాను నీ ధోనులో. సమస్యపై నీకేం కావాలా? అధికారం కావాలా? సమస్యపై ఏం చేయాలా? మీకు ఎవరు అవసరం లేదు. ఇక ఈ పెద్ద విశ్వాసురాలు, ఈ పెద్ద బోధకుడు మీ వద్దకు వచ్చి ఆ సమస్యను గద్దించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి మీరు? ఆ సమస్యను మీరు ఏమనాలా? ఓ నా లేస్తున్నాము పో అని చెప్పాలా. అందుకే నిన్నొక స్థితిలాగా నన్ను ఒక స్థితిగా దేవుడు చేయలేదు. అందరం ఆయనకి ఇష్టమైనటువంటి వారమే, ఇష్టం లేనటువంటి వారిగా మనం లేము. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే మంచిది, వాళ్ళు మనం గౌరవం ఇవ్వాలి, విధేయతను చూపించాలి. కానీ సమస్యతో పోరాడే అధికారం మనం కూడా
కలిగి ఉండాలి. ఎప్పుడు మనకు అందుబాటులో అందరూ దొరుకుతారా? దొరకరు కదా. ఏం చేయాలి నువ్వు? అప్పుడు కలవర పడకు. ఈ దూరంలో యేసయ్య ఉన్నాడనేటువంటి నిరీక్షణ కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండు. కోల్పోకని విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా ఏం చేయాలి? కాపాడుకోగలిగి ఉండాలి. అమ్మా ఏం చేయాలి? మనకున్నటువంటి ప్రాబ్లం బట్టి మనం దాన్ని గద్దించగలిగి ఉండాలి. ఏం చేయాలి? మన ముందున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో దాన్ని గద్దించి పొమ్మనేటువంటి అధికారం కూడా ప్రభువే మనకు ఇచ్చాడా లేదా అమ్మా? అలాగే మార్కులో మనం చూసినట్లయితే 8:37 చదవండి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించారు. అక్కడ పేతురు అంటున్నటువంటి మాటలు చూడండి. ఏమంటాడు? ముందుకు చదవమ్మా. ఆరంభించిన ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాడు. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుకున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోయి 3 రోజులు తిరిగి లేస్తానని అక్కడ తనకి శిష్యులతో చెప్తున్నప్పుడు అలాంటి పరిస్థితి నీకు రాకూడదయ్యా అని పేతురు అంటూ ఉంటాడు. అక్కడ ఏమంటూ ఉంటాడు? అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అని మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? సాతానా, నువ్వు మనుషుల సంగతులు నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు నువ్వు ఆలోచన చేయట్లేదు అంటాడు అక్కడ. ఎందుకు? సాతాను యొక్క తలంపు ద్వారా, ఆలోచన ద్వారా ఏం చేయబడుతుంది? పేతురు ద్వారా ఆ మాటలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం మనుషులకి సంగతులు మనం ఆలోచన చేయకూడదు. ఒకవేళ ఇలాగ ఆలోచన చేస్తూ కూర్చున్నావు అనుకో, ముందుకు వెళ్ళలేవు నువ్వు. మనుషుల సంగతుల్లో బుర్రకలు పెట్టుకోవద్దు. ఎవరి సంగతులు కావాలి నీకు? దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచన చేయాలి. తండ్రి దేని గురించి అయితే దేవుడు యేసు ప్రభువుని పంపించాడో అయ్యే ఆలోచన చేసుకుని కూడా ఆయన ఇక మనుషుల సంగతి, నా తల్లి, నా తండ్రి, నా కూతురు, నా కొడుకులు, నా కోడళ్ళు అని ఆలోచన ఉండకూడదు. ఇక ఉన్నారంటే మంచిదే, అభిమానించండి, సంతోషించండి, ఆనందించండి. కానీ వాళ్ళకంటే మీరు దేవుని బట్టి ఆయన గురించినటువంటి ఆలోచన ఎప్పుడు నీ జీవితంలో ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఏం కావాలి మన జీవితంలో? దేవుని ఆలోచన, దేవుని తలంపులతోనే బ్రతికున్నంత కాలము నీకు ఏది ఆటంకంగా అడ్డుగోడకు రావద్దు. ఆ మనుషులే నీకు అడ్డుగోడలు, ఆ మనుషులే నీకు ఆటంకములు. దేని విషయంలో ఆటంకములు? దీని ముందుకు వెళ్ళనివ్వరు. దేవుళ్ళని వెనక లాగేస్తారు. దేన్ని బట్టి? బంధాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టి, రక్తాన్ని బట్టి ఏం చేస్తున్నారని వెనక లాగేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి, పర్లోక రాజ్యం చేరకుండా ఏం చేస్తున్నారు? మేము వెళ్ళే చోటకి నువ్వు కూడా రావాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని యొద్ద నుంచి వచ్చావు. మళ్ళీ ఎక్కడ పోవాలి? దేవుని యొద్దకే పోవాలి. అంటే నువ్వు ఎవరి సంగతి ఆలోచించాలి? ఎవరి గురించి ఆలోచించాలి? దేవుడి కోసం ఆలోచించాలి. ఎందుకు? నువ్వు ఇక్కడ సంబంధం కాదు. నువ్వు ఎక్కడ సంబంధం కాదు. లోకానికి సంబంధించిన సంబంధం నువ్వు కానే కాదు. బంధువులు, బంధుత్వాలు ఉన్నాయంటే కొద్ది కాలమే. అందరిని నువ్వు విడిచిపెట్టాలి. అందరూ ఉన్నారని వచ్చావా? అందరిని తీసుకెళ్దామని ఆలోచన చేస్తున్నావా? ఎవరి గురించి ఆలోచించాలి? దేవుడి గురించి ఆలోచించు. ఎందుకు బాధ నీకు? ఎందుకు చింత నీకు? అలా ఆలోచిస్తే ఏది నిన్ను కన్నీరు పెట్టనివ్వదంతే. నీ కన్నులకు కంటు బొట్టు కూడా రాదు నీ కంట్లో నుంచి. ఎందుకు? నువ్వు ఆలోచన చేయవు మనుషుల కోసం. ఎందుకు ఆలోచన చేయవు?
నేను ఎక్కడ దాన్ని కాదు అనుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏమనుకోవాలి? ఈ లోకానికి సంబంధించింది నాది ఏది లేదు, అంత పరమునికి సంబంధించిందే. నేను దాచుకున్నది ఏదైనా సరే అక్కడ ఉన్నది పరలోకానికి సంపాదించుకోవాలి. ఇక్కడంతా డబ్బు సంపాదించుకుని ఏ సంపాదించుకున్నా తుప్పు చెదల పడతాయి, కానీ పరలోకంలో సంపాదించుకుంటే ఏమి కాదట. అక్కడ బంగారం వైట్ అవన్నీ కూడా వెళ్ళకట్టలేనటువంటి, అక్కడ అంత క్వాలిటీ కలిగినటువంటి రాజ్యం అది. అవునమ్మా, అక్కడ వెళ్ళడానికి ఇప్పుడున్న వారు ఎవరైనా సరే మనకి ఆటంకాన్ని కలిగించకూడదు. అలా కలిగిస్తున్నారు అంటే నువ్వు జాగ్రత్త చేసుకో. ఈ రోజు నుంచి అర్థమవుతుంది మీకు. ఒక లాస్ట్కి ఒక వచనం చూపిస్తాను, అక్కడి నుంచి మీ దేవుడు మీతో మాట్లాడతాను. 1 పేతురు 2:20 చదవండి. పేతురు 2:20. దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మీకు అర్థమైంది ఆ మాటలో? అర్థమైంది. ఏంటమ్మా? అర్థమైందండి. మీరు మేలు చేసి తిరిగి మేలు పొందడం వల్ల ఇది దేవుని ఏమి ఆనందపరచట్లేదు. దేని విషయంలో దేవుని ఆనందపరుస్తున్నామా? అక్కడే చెప్పాడు దేవుడు. ఏమర్థమైంది? అది మళ్ళీ చదువుకోండి మీరు, చదవండి. తప్పిద దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఎవరికి హితమవుతుందంట? మనకే. దేవుడు అవును అంటే తప్పు చేసిన తర్వాత మీ జీవితంలో మీరు బాధపడుతున్నారంటే అది మీకు హితమవుతుంది. దేని విషయంలో? మీరు తప్పు చేశారు కాబట్టి దాని విషయంలో మీకు హితమవుతుంది. కానీ దేవుడికి ఏది హితమవుతుంది? 2 చదవట్లేదు, చదవండి. తప్పిదములకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. చాలు చాలు. ఇక్కడ మీ జీవితం ఏంటి అర్థమైపోద్ది. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? మీరు తప్పు చేసిన దాన్ని బట్టి మీకు వచ్చే మేలు వేరు. ఇక్కడ ఏ తప్పు చేయకుండా, ఏ కీడు చేయకుండా అసలు మేలు చేసి మీరు కీడుని అనుభవించడం ఏంటి? ఇక్కడ మీరు మేలు చేసి కీడుని అనుభవించడం దేవుడు ఎవరికి హితమవుతుంది? ఇది దేవుడిని నువ్వు సంతోషపడుతున్నావు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని సంతోషపడుతున్నావు? దేవుడిని సంతోషపెట్టాలని నువ్వేం చేయాలి? ఈ రోజు నుంచి నువ్వు మేలు చేసి కీడుని అనుభవించు. అంతే. ఏం చేయాలా? మేలు చేసి కీడు అనుభవించారు నిజంగానే. అయితే మీరు ఎప్పుడు ఏడవరు. ఈ రోజు ఈ ఒక వాక్యాన్ని మీకోసమే చెప్తున్నాడు దేవుడు. ఇక మీరు ఎప్పుడు ఏడవరు. ఇంకా ఎందుకు ఏడవరు? ఇది ఎవరిని సంతోషపెడుతున్నారో ఈ విషయంలో? దేవుడిని సంతోషపెడతారా? మీరు సంతోషపడాలా? దేవుడిని సంతోషపెట్టాలంటే మీరు కీడుని అనిపించాలి. ఎవరి కోసం అనిపిస్తున్నారో? దేవుడి కోసం. భరించలేరా? ఒకప్పుడు వెనక్కి వెళ్దాం ఒకసారి చెప్పమంటారా? అయితే ఒకప్పుడు నీ కొరకు ఆయన కీడుని అనుభవించాడు. నువ్వు భరించలేని భారాన్ని ఆయన అనుభవించాడు. అసలు ఏ తప్పు చేశాడని ఆయన అనిపించాడు? ఏ తప్పు చేయలేదు. ఆయన మేలు చేసేవాడే. నీవు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేశాడు. ఒకప్పుడు నీ జీవితాన్ని గుర్తు తెచ్చుకో. ఒకప్పుడు నా జీవితం ఏంటి? నా జీవితాన్ని ఏం చేశాడు? ఈయన క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. అలా నన్ను ఉంచలేదు. అదంతా ఏం చేశాడు? ఆయన మీదే వేసుకున్నాడు. నీకేం చేశాడు? మేలు చేశాడు. నువ్వేం చేసావు? పాపభారాన్ని ఆయన మీద మోపు, శాపభారాన్ని ఆయన మీద మోపు, కష్టాలు ఆయన మీద మోపు, నిందలు ఆయన మీద మోపు. నిజం నిందించలేదా? ఇందాక చదివినటువంటి వాక్యం ఏమన్నారు? ఈయన దెయ్యములు పట్టినవాడని, కొంతమంది చెడ్డవారని, కొంతమంది ఎట్లా మాట్లాడారు? ఇవన్నీ నీ కొరకు భరించలేదా? మరి ఎపాటి గొప్పదనమని రోజు ఎపాటి గొప్పవారమని నిన్ను అంటుంటే ఓ విలవెల్లాడుతూ కన్నీరు కార్చేస్తున్నావు. చెప్పండి, ఈరోజు దేవుని బట్టి బాధలు ఎలాంటివి ఉన్నాయి? ఈరోజు
చిన్నగా అయిపోవాలి, కనిపించకూడదేగా. నీ దేవుడే నీ కోసం అంతా చేసాడు, ఇంకా నువ్వు ఇంకా తలక బాదుకుంటానంటే కుదర పని అది. ఏంటమ్మా ఈరోజు నువ్వు కీడిని అనుభవిస్తున్నావంటే దేవునికి చిత్తంలో నువ్వు ధన్యురాలు అంతే. అలాంటి ధన్యత కావాలా పోగొట్టేసుకుంటావా? కావాలంటే ఏం చేయాలి? భరిస్తా, దానికి ఓపునివ్వి. ఏం కావాలి? దానికి ఓపుని, శక్తిని, బలాన్ని దేవుడు ఇవ్వాలా. ఎప్పుడైతే మనకి కీడు కలుగుతుందో మనం ఏం చేయాలి? ఆ టైంలో అమ్మా సంతోషించాలా, సంతోషించి గంతులు వేయాలా. ఎప్పుడు వేయాలి? నీకు బాధ కలిగినప్పుడు, నీకు హింస కలిగినప్పుడు, నేను వేధించినప్పుడు నువ్వేం చేయాలి? గంతులు వేయాలా, పిచ్చి దానిలాగా. పక్కవాడు చూసి అంటాడు పిచ్చి దాని వల్ల నువ్వేంటంటావు? నిజంగా పిచ్చోడినా, వేసే పిచ్చోడినా అలా తెలియదు. ఏం చెప్పాలా? వేసే అంటే పిచ్చి నాకు, వేసే ఎప్పుడు నాకు ఎలా చిన్న మాట, నేను ఒక తప్పు చేశాను. ఎందుకు గంతులు వేయాలి? ఒక తప్పు చేశానండి. ఎందుకంటే అదే 2021 చిన్న మాట, అదే మనవరాలు పెళ్లికి వెళ్తుంటే కార్లో తీసుకెళ్తారని కొడుకు ఫిక్స్ అయిపోయానండి. అయితే వాళ్ళు ఎక్కడికో యాత్ర విజయవాడ తిరుగుడికి ఇంకెక్కడెక్కడికి వెళ్ళి భీమవరం వెళ్ళి వాళ్ళ అత్తోరింటికి అత్తలే వెళ్తారు దాని మీద ఉన్నారు. కానీ నాకు చెప్పలేదండి. చెప్పతే నేను ఆయన 13వ తారీఖు నైట్ 14వ తారీఖు పొద్దున్న దిగి రావులపాలెం ఉంటుంది కదండి మనకి, అక్కడ దిగేవాడి. అక్కడ కార్ వేసుకొస్తే నా కొడుకుని నేను అన్నానండి, పెళ్ళని చెప్తా ఈ మాట తప్పు చేశాను.